చిత్ర, కిషోర్ వంటగదిలో ఖాళీ పాత్రల్ని చూస్తూ, ఏంటి చిత్ర, ఈరోజు కూడా తినడానికి ఇంట్లో ఏమీ లేవా? ఈరోజు కూడా మనం పస్తులుండక తప్పదంటావా? తప్పదండి. మీ యజమాని ఈరోజు డబ్బులిస్తాను అన్నాడు. ఇచ్చాడా? ఆ డబ్బులొస్తే మనం తినడానికి ఏదైనా తెచ్చుకోవచ్చు కదా. మా యజమాని పని చేసిన డబ్బులు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు అని నీకు కూడా తెలుసు కదా చిత్ర. వారాలు వర్జ్యాలు అంటూ రోజు రేపు మాపు అంటూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆయన ఇచ్చేది ఎప్పుడో మనం తీసుకునేది ఎప్పుడో ఏమో అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇద్దరు వ్యక్తులు సుందరి చేతులు కట్టేసి లాక్కొస్తూ అక్కడికొస్తారు. ఏమ్మా చిత్ర, మీ ఇంట్లో వస్తువు లేకపోతే అది మా తప్ప. మీరు సంపాదించుకునే చేత కాకపోతే పస్తులు పడుకోండి, లేదా చావండి. అదంతా మాకనవసరం. అంతేకాని ఇలా మా ఇంటి మీదకి మీ అత్తని దొంగతనానికి పంపిస్తారా? అయినా మీ అత్తకి కొంచెమైనా బుద్ధుండాలి కదా. ఇంత వయసు వచ్చింది, ఈ వయసులో దొంగతనాలు చేయడం అవసరమా? పైగా ఏమ్మా రేణుకా బావున్నావా అంటూ ఇంట్లోకి వచ్చి దొంగతనం చేయడం మొదలుపెట్టింది. సమయానికి మా ఆయన చూశాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఇల్లంతా లూటి చేసేదేమో. రేణుకా, మాటలు హద్దులు దాటిపోతున్నాయి. నీ ఇంట్లో బంగారం దాచిపెట్టావని మా అమ్మ దొంగతనానికి వచ్చిందా? ఇప్పటికే చాలా మాట్లాడావు, ఇంకా బయలుదేరు అని కిషోర్ గట్టిగా అరిచేసరికి రేణుక తన భర్తని తీసుకుని వెళ్ళిపోతుంది. అమ్మా, ఏంటమ్మా ఇలా అందరి ముందు పరువు తీస్తున్నావు? మన దగ్గర పైసా లేకున్నా, పస్తులు ఉన్నా ఇంట్లో మాట బయటకు పోకుండా పరువుగానే బతుకుతూ ఉన్నాం కదా. ఇలా దొంగతనాలు చేసి ఎందుకమ్మా పరువు తీస్తున్నావు? ఇలా మంది మన ఇంటి మీదకి వచ్చి నానా మాటలు అంటుంటే ఎంత పరువు తక్కువగా ఉంటుంది చెప్పు. బాబు కిషోర్, నేను దొంగతనం చేశాను అని అందరూ అంటుంటే నేనే ఆశ్చర్యపోతున్నాన్రా. దొంగతనం చేస్తున్న విషయం నాకు కూడా తెలీదు. అందరితో మంచిగా ప్రేమగా మాట్లాడాలని నేను అనుకుంటాను. కానీ అలా ఎవరింటికైనా వెళ్ళగానే నాకు తెలియకుండా నేనే దొంగతనం చేస్తున్నాను. నేను అలా ప్రవర్తిస్తున్నాను అని అనుకుంటేనే చాలా బాధగా అనిపిస్తోందిరా నాకు. కానీ ఎందుకలా చేస్తున్నానో నాకే తెలియడం లేదు. నిన్ను నువ్వు సమర్థించుకున్నంతవరకు చాలే అమ్మా, ఇక ఇంట్లోకి దయచేయి. ఊరంతా తిరిగి ఎవరిని నువ్వు ఉద్ధరించవలసిన పని లేదులే, కాని ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడానికి వీల్లేదు అని కిషోర్ చాలా గట్టిగా అరుస్తాడు. దాంతో కొడుకు బాధపడుతున్నాడని అర్థమైన సుందరి ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా తన గురించి తాను ఆలోచిస్తూ ఇంట్లోనే ఉంటూ బాధపడుతూ ఉంటుంది సుందరి. అలా రోజులు గడిచిపోతాయి. కొద్ది రోజులకి కిషోర్ చాలా డబ్బులతో ఇంటికి వచ్చి, చిత్ర, అమ్మా చూడండి ఎంత డబ్బో, 6,000 రూపాయలు. నా 3 నెలల జీతం డబ్బు మా యజమాని ఒక్కసారి ఇచ్చేశాడు. ఇంత డబ్బు చూడగానే నా కళ్ళు చెమ్మగిల్లాయి తెలుసా. రేపటి నుంచి మనం హాయిగా కడుపు నిండా తినొచ్చు. ఉదయాన్నే సంతకు వెళ్ళి బియ్యం కూరగాయలు పట్టుకొస్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, పడుకుందాం రండి అని డబ్బు పక్కనే ఉన్న చెక్క డబ్బా మీద పెట్టి పడుకోడానికి వెళ్ళిపోతాడు కిషోర్. తరువాతి రోజు ఉదయాన్నే లేచి చూడగా కిషోర్ రాత్రి తీసుకుని వచ్చి పెట్టిన డబ్బు కనిపించలేదు. వెంటనే కిషోర్ చాలా కోపంగా తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, ఇన్ని రోజులు మంది ఇళ్లలో దొంగతనాలు చేశావు, ఇక ఇప్పుడు మన ఇంట్లో కూడా మొదలుపెట్టావా? మర్యాదగా డబ్బు ఇవ్వమ్మా, లేదంటే చేయి చేసుకునే పరిస్థితి కూడా రావచ్చు, జాగ్రత్త. రే కిషోర్, ఏంటి మాట్లాడుతున్నావురా? నేను డబ్బు దొంగిలించడమేంట్రా? అది మనింట్లో. నువ్వు ఇంటి బయటకు వెళ్ళొద్దన్న దగ్గర్నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా కనీసం ఆ గదిలో నుంచి కూడా బయటకు రాకుండా ఉంటున్నాన్రా. ఆ డబ్బు గురించి నాకు తెలియదురా. నన్ను నమ్మరా కిషోర్. అత్తయ్య, అందరి దగ్గర చెప్పిన సమాధానాలే మా దగ్గర కూడా చెప్పడానికి ప్రయత్నించకండి అత్తయ్య. మీ గురించి మాకు బాగా తెలుసు. ఖచ్చితంగా ఆ డబ్బు మీరే తీసుంటారు. మేము మిమ్మల్ని ఏమీ అనాలనుకోవడం లేదు. కాని ఆ డబ్బు ఎక్కడ పెట్టారో చెప్పండి చాలు. ఏమ్మా చిత్ర, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? నేను డబ్బు తీయలేదంటే మీరు నమ్మడం లేదు కదా. నిజంగా నేను తీయలేదమ్మా. అమ్మా, నాటకాలు చాలు. డబ్బులు ఇస్తావా, ఇంట్లో నుంచి గెంటేయమంటావా? నీకు అంత కష్టం వద్దులేరా కిషోర్. నేనే వెళ్ళిపోతున్నాను. కాకపోతే దారిలో నాకు తెలియకుండా ఎవరి దగ్గర దొంగతనం చేస్తానేమో. నా చేతులకి ఈ కట్లు కట్టవా అని
చిత్రచేత చేతికి కట్లు కట్టించుకుని బయటకు వెళ్ళిపోతుంది సుందరి. అలా 2-3 రోజులు గడిచిపోతుంది. చిత్ర ఇల్లు శుభ్రం చేస్తూ పనిలో భాగంగా చెక్క డబ్బాని లాగడంతో దాని వెనుక పడిపోయి ఉన్న డబ్బులు కనిపిస్తాయి. ఏమండి, ఇక్కడ చూడండి, డబ్బులు ఇక్కడే ఉన్నాయి. అనవసరంగా అత్తయ్యను అనుమానించాము. నేను కూడా అత్తయ్యని చాలా మాటలన్నాను. అవును చిత్ర, డబ్బుల పిచ్చిలో పడి తిడుతున్నది అమ్మని అన్న విషయం కూడా మర్చిపోయి ఒక జంతువులాగా ప్రవర్తించాను నేను. కనీసం 2-3 రోజుల నుంచి అమ్మ ఎక్కడికి వెళ్ళిందన్న విషయం కూడా పట్టించుకోలేదు నేను. ఇప్పుడు వెళ్ళి అమ్మ ఎక్కడ ఉందో వెతుకుతాను అని కిషోర్ చుట్టుపక్కల ఊర్లన్నీ వెతుకుతూ ఉంటాడు. కాని ఎక్కడా కూడా సుందరి కనిపించలేదు. కాని దూరంగా కనిపిస్తున్న ఒక అనాథాశ్రమం మీద కిషోర్ దృష్టి పడుతుంది. వెంటనే కిషోర్ ఆ అనాథాశ్రమంలోకి వెళ్తాడు. అక్కడ ఉన్న అనాశ్రమం అధికారిని కలిసి, అమ్మా, 2 రోజులుగా మా అమ్మ ఇంట్లో లేదు. ఇక్కడికి ఏమైనా వచ్చిందేమో అనే అనుమానంతో ఇక్కడికి వచ్చాను అని కిషోర్ మాట్లాడుతూ ఉండగాని చింపిరు జుట్టుతో పిచ్చిదానిలా మారిపోయిన సుందరి కనిపించింది. ఏమయ్యా, ఆవిడేనా మీ అమ్మ? ఆవిడే మా అమ్మ. అలా అయిందేంటి మా అమ్మ? కాస్తైనా మానవత్వం ఉందటయ్యా నీకు? ఆరోగ్యం సరిగా లేని ఒక ముసలావిడ్ని అలా ఇంట్లో నుంచి గెంటేస్తావా? తాను వచ్చిన రోజు నుంచి నా కొడుకు కోడలు ఇంట్లో నుంచి గెంటేశారు అని బాధపడుతూ పడుతూ పిచ్చిదానిలా అయిపోయింది. తనని పూర్తిగా టెస్ట్ చేస్తే తనకి క్లెప్టోమేనియా అనే ఒక రకమైన వ్యాధి ఉంది అని తెలిసింది. అది ఉన్నవారికి ఏ ప్రాణహాని లేదు. కానీ వాళ్ళకి అవసరం ఉన్నా లేకున్నా ఏదో ఒక వస్తువు దొంగిలిస్తూ ఉంటారు. ఆ విషయం వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు. అయ్యో డాక్టర్, మా అమ్మ చెప్తూనే ఉంది దొంగతనాలు చేస్తున్నాను అని. నాకే తెలియడం లేదురా అని. కానీ నేనే నమ్మలేదు. ఆ దొంగతనం చేసిందన్న అనుమానంతో అమ్మ అన్న విషయం కూడా మర్చిపోయి ఒక రాక్షసుడిలాగా నేను ప్రవర్తించాను. అమ్మని నేను ఇంట్లో నుంచి గెంటివేశాను. మీ అమ్మ మీ మీద పిచ్చి ప్రేమను పెంచుకుందయ్యా. అందుకే మీరు ఇంట్లో నుంచి గెంటేశారని తన మనసు ఒప్పుకోక ఇలా పిచ్చిదానిలా అయ్యింది. మళ్ళీ మా అమ్మని మంచిగా మార్చలేమా డాక్టర్? నాకు మా అమ్మ కావాలి డాక్టర్. ఇంట్లో తినడానికి తిండి లేకున్నా ధైర్యంతో కడుపు నింపే అమ్మ నాకు కావాలి. సాయంత్రానికి పనిచేసి అలసిపోయి వస్తే తలకు నూనె పెడుతూ నన్ను చిన్నపిల్లాడిలా చూసుకుని అమ్మ నాకు కావాలి డాక్టర్ అని కిషోర్ బాధపడుతూ ఉంటాడు. చూడయ్యా, మీ అమ్మ అలా అవడానికి కారణం నువ్వు ఇంట్లో నుంచి గెంటేయడమే. నువ్విప్పుడు తనని ఇంటికి తీసుకుని వెళ్ళి ప్రేమగా చూసుకో. అప్పుడు తనలో మార్పు వచ్చే అవకాశముంది అని అంటుంది డాక్టర్. కిషోర్ డాక్టర్ చెప్పినట్టుగా తన తల్లిని ఇంటికి తీసుకుని వెళ్తాడు. చిత్ర, కిషోర్ సుందరిని పిచ్చి పట్టిన మనిషిలా కాకుండా అల్లరి చేస్తున్న చిన్న పిల్లలా చూసుకుంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉన్నా కొద్దీ సుందరిలో కొద్ది కొద్దిగా మార్పు రావడం మొదలవుతుంది. నెమ్మదిగా కిషోర్తో మాట్లాడడం మొదలు పెడుతుంది. తన తల్లి తనతో మాట్లాడడంతో కిషోర్ చాలా ఆనందపడిపోతాడు. తాను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా తన తల్లి కాళ్ల మీద పడిపోతాడు కిషోర్.